ఆదిలో ఆదాము మరియు హవ్వకు ఇద్దరు కుమారులు పుట్టారు. పెద్దవాడి పేరు కయీను, చిన్నవాడి పేరు హేబేలు. ఒకడు రైతు, మరొకడు గొర్రెల కాపరి. కాని ఒకరోజు జరిగిన సంఘటన మానవ చరిత్రను మార్చేసింది. ఒకరోజు వీరిరువురు దేవునికి బలి అర్పించారు. కయీను తన పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చాడు. హేబేలు తన మందలోని మొదటి పుట్టిన ఉత్తమ గొర్రె పిల్లను అర్పించాడు. దేవుడు హేబేలు బలిని ఆనందంగా స్వీకరించాడు, కాని కయీను బలిని స్వీకరించలేదు. కయీను చాలా కోపంతో నిండిపోయాడు. అతని హృదయంలో అసూయ పెరిగింది. దేవుడు కయీనుతో చెప్పాడు, నీవు మంచిగా చేస్తే స్వీకరించబడతావు, కాని పాపం నీ తలుపు దగ్గర ఉంది, దానిని నీవే జయించాలి. కాని కయీను దేవుని మాట వినలేదు. ఒకరోజు తన తమ్ముడు హేబేలును పొలానికి పిలిచాడు. అక్కడ అసూయతో కయీను హేబేలును చంపేశాడు. ఇది మానవ చరిత్రలో జరిగిన మొదటి హత్య. దేవుడు కయీనును అడిగాడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడ ఉన్నాడు? కయీను సమాధానమిచ్చాడు, నాకు తెలియదు, నేనా నా తమ్ముడి కాపరివాడిని. అప్పుడు దేవుడన్నాడు, నీ తమ్ముడి రక్తం భూమి నుండి నన్ను పిలుస్తోంది, నీవు శాపగ్రస్తుడవవుతావు. భూమి నీకు పంటను ఇవ్వదు, నీవు దేశదిమ్మరివై తిరుగుతావు. కయీను భయపడ్డాడు, నన్ను చూసిన వారు నన్ను చంపేస్తారు అని అన్నాడు. దేవుడు అతనిపై ఒక గుర్తు ఉంచాడు, అతన్ని ఎవరూ చంపకుండా కాపాడాడు. కయీను దేవుని సన్నిధిని విడిచిపోయాడు. హేబేలు మరణించిన తర్వాత దేవుడు ఆదాము హవ్వకు మరో కుమారుణ్ణి ఇచ్చాడు. అతని పేరు షేతు. అతని వంశం ద్వారా దేవుని ప్రజలు కొనసాగారు. ఈ కథ మనకు నేర్పేది, అసూయ మనిషిని నాశనం చేస్తుంది. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. పాపం చిన్నదిగా మొదలై పెద్ద నాశనానికి దారితీస్తుంది. దేవుడు న్యాయవంతుడు, కాని కరుణామయుడు కూడా.